ఈరోజు చూస్తే చంద్రబాబు నాయుడు ఏరు దాటక ముందు ఏటి మల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న చందంగా పరిపాలించిన విధానం మనకు తెలుసు. కానీ ఈ రాష్ట్ర ప్రజలు ఎలా నమ్మి మోసపోయారు, అలాగే ఈవీఎంలతో వీళ్ళు ఎలా మ్యానిపులేట్ చేసి ఈరోజు 60,000 90,000 అంటూ అసలు ప్రజలు ఓట్లేని నాయకులంతా గాల్లో గెలిచిపోయిన గాలిగాళ్లే ఎక్కువగా ఉన్నారు ఈ రాష్ట్రంలో. సో ఈరోజు నేను ఎందుకు ఇది చెప్తున్నాను అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో చెప్పడం జరిగింది, చంద్రబాబు నాయుడు 3 సార్లు ముఖ్యమంత్రి అయినా ఏ రోజు చెప్పిన వాగ్దానాన్ని నెరవేర్చలేదు, పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచిన వాడు, జాగ్రత్తగా ఉండండి అని. కానీ ఈవీఎంల దగ్గర మనం ఏం చేయగలం? సో ఈవీఎంలని మ్యానిపులేట్ చేశారు. కొన్ని చోట్ల అమాయకమైన ప్రజలు, రైతులు, మహిళలు కూడా జగన్ గారే ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఇస్తారేమో, పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు నమ్మి చాలా మంది ఓట్లు వేయటం కూడా జరిగింది. కానీ ఈరోజు చూస్తే సూపర్ 6 చేస్తామన్న చంద్రబాబు నాయుడు సూపర్ 6 చేశాడా అని అడుగుతున్నాను. అన్నిటికీ వెన్నుపోటు పొడిచింది నిజం కాదా అని అడుగుతున్నా. ఈరోజు తల్లికి వందనం ఇస్తానన్నాడు, కానీ ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచాడు. రైతుకు అన్నదాత ఇస్తా అన్నాడు, ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచాడు. జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు, ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచాడు. ఉద్యోగం ఇస్తా ఇవ్వనోళ్ళకి నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు, ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచాడు. అలాగే అధికారులకి ఐఆర్ ఇస్తాను, డిఏ ఇస్తాను అని చెప్పాడు, కానీ ఈరోజు ఇవ్వకుండా ఎలా వెన్నుపోటు పొడిచారో మనం చూసాం. మహిళలకైతే ఉచిత బస్సు ఇస్తాను, పొద్దు నుంచి సాయంత్రం వరకు ఫ్రీగా తిరుక్కోవచ్చు అని చెప్పారు, కానీ ఇవ్వకుండా ఎలా వెన్నుపోటు పొడిచారో మీరందరూ కూడా కళ్ళారా చూశారు. ఈరోజు ఒక్కరికి కూడా ఒక సెంట్ భూమి గాని, ఒక ఇల్లు గాని కట్టించకుండా ఎలా వెన్నుపోటు పొడిచాడో మీరందరూ కూడా కళ్ళారా చూస్తున్నారు. సో వెన్నుపోటు అంటే చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు అంటే వెన్నుపోటు. ఇది ఈరోజు ప్రజలు తెలుసుకున్నారు, వాళ్ళకి జరిగిన నష్టాన్ని వాళ్ళు తెలుసుకున్నారు. ఎప్పుడెప్పుడు ఎన్నికలు పెడితే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని ఎదురు చూస్తున్నారు అన్న దాంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదని కూడా తెలియజేసుకుంటున్నా. మొదటిసారి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు తాను ముఖ్యమంత్రి అయిన రోజుకి చంద్రబాబు నాయుడు ఖజా ఖాళీ చేసి ఖజానాలో 100 కోట్లు మాత్రమే పెట్టినా, ఆయన పెట్టిన అప్పులన్నీ తీర్చి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ వెల్ఫేర్ డెవలప్మెంట్ 2 కళ్ళగా ముందుకు వెళ్ళాడు. జగనన్న దిగిపోయే రోజుకి 7,000 కోట్ల రూపాయలని ఖజానాలో పెడితే సిగ్గులేని కూటమి ప్రభుత్వ నాయకులు ఈ రోజు ఖజానా ఖాళీగా ఉంది, ఖజానాలో ఏమీ లేదు, ఏం చేయాలో అర్థం కాలేదు అని చెప్పి ఏ విధంగా మొసలి కన్నీళ్లు కారుస్తున్నారో మీ అందరూ చూస్తున్నారు. మరి మొదటిసారి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి, వయసులో చిన్నవాడైన జగన్మోహన్ రెడ్డి గారు సంపద సృష్టించి ప్రజలకు ఇచ్చిన మేనిఫెస్టోని ఎలా నెరవేర్చాడు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకి ఎలా నడిపించాడు, మెడికల్ కాలేజీలు ఎలా కట్టాడు, పిహెచ్సిల్ని ఎలా కట్టించాడు, స్కూల్స్ని ఎలా రెనోవేట్ చేశాడు, ఈరోజు టెంపుల్స్ ఎలా కట్టించాడు, రోడ్లు ఎలా వేశాడు, చెప్పుకుంటూ పోతే హార్బర్లు ఎలా కట్టారు. ఈడేమో అనుభవం ఉందంటాడు. సంవత్సరం అవుతుంది, ఒక్క సెంటు భూమి ఒకరికి ఇచ్చారా, ఒక ఇల్లు కట్టించారా? జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే రోజుకి ఫినిషింగ్ లో ఉన్న మెడికల్ కాలేజీలు ఇంతవరకు పూర్తి చేయట్లేదు. వాటిని అమ్మేసి జగన్ గారి పేరు ఎవరు గుర్తు పెట్టుకోకూడదన్న ప్రయత్నం చేస్తున్నారు. హార్బర్లని అమ్మేయాలని చూస్తున్నారు ప్రైవేట్ వాళ్ళకి. స్కూళ్ళన్నీ కూడా నిర్వీర్యం చేస్తున్నారు. ఇప్పటికే సిబిఎస్ఈ తీసేశారు, ఐపీది కట్ చేసేశారు, ట్యాబ్స్ కట్ చేసేశారు, రెనోవేషన్ లో ఫైనల్ స్టేజ్ లో ఉన్న వాటిని ఆపేశారు. అలాగే పిహెచ్సిలు, హాస్పిటల్లు ఏవైతే బ్యాలెన్స్ ఉన్నాయో వాటన్నిటిని ఆపేయటం మనం కళ్ళారా చూస్తున్నాం. ఇంతవరకు ఒక గుడి కట్టించారా, ఒక బడి కట్టించారా, ఒక రోడ్డు వేశారా, ఒక ఇల్లు కట్టించారా అంటే ఏమీ కూడా లేదు. వీళ్ళు సూపర్ 6ని గాలికి వదిలేసి సూపర్ స్కామ్లు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో చూస్తే బెల్ట్ షాపులు, పర్మిట్ రూములు ఇబ్బడి ముబ్బడిగా ఇచ్చి మద్యంతో ఎలా దోచుకుంటున్నారు. ఖజానా బొక్కబట్టారు. ఈరోజు కూటమి ప్రభుత్వ జోబీలు మాత్రం ఫిల్ అవుతున్నాయి మద్యంతో. అలాగే ఇసుక మాఫియా, ఉర్సా భూముల మాఫియా, గంజా మాఫియా, డ్రగ్స్ మాఫియా, ఈ విధంగా ఇష్టానికి తయారయ్యారు. పోలీసులు ఎలా తయారయ్యారంటే రెడ్ బుక్ రాజ్యాంగానికి కాపలా కాస్తున్నారు.